హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్. నా పేరు కృష్ణ. ముఖ్యంగా అసలు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ప్రధానమైనటువంటి వార్తలు ఏమిటి అని ఒక లుక్ వేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు అనంతపురానికి సంబంధించినటువంటి వార్తలు ఇవి. ట్రాఫిక్లో అంబులెన్సులు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఆదివారం రాత్రి 11 గంటలకు రుద్రంపేట వద్ద జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీరు మన ముందుకు తీసుకొచ్చారు. సిద్ధం రోజంతా నరకం అంటూ కూడా సిద్ధంకు సంబంధించినటువంటి సభ గురించి వీళ్ళు ఒక ఆర్టికల్ మన ముందుకు తీసుకొచ్చారు. మందు బిర్యానీ ఇచ్చారు అంటూ కూడా ఒక వ్యక్తి చెప్తున్నటువంటి మాటలను ప్రధానంగా తీసుకున్నారు. నెక్స్ట్, బస్సులోనే మద్యం సీసాతో, ఇక్కడ ఈ సర్కిల్లో చూసినట్లయితే బస్సులోనే ఆయన మద్యం సేవిస్తున్నట్లుగా, మద్యం తీసుకుంటున్నట్లుగా, ఆయన మద్యం బాటిల్ పట్టుకున్నట్లుగా కూడా ఒక చిత్రాన్ని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే సభా ప్రాంగణం వద్దే మందు తాగుతున్న వైకాపా కార్యకర్తలు, సభా ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడే కూర్చొని వైకాపా కార్యకర్తలు మందు తాగుతున్నారు అంటూ కూడా ఒక చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, మాకు నరకం చూపించాలా, సిద్ధం పేరుతో మమ్మల్ని ఇక్కడికి రప్పించి మాకు నరకం చూపించాలా అంటూ కూడా ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసిన తీరును కూడా వీళ్ళు ఒక ఆర్టికల్గా రాశారు. నెక్స్ట్, నీడలో జగన్ ఎండలో జనం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఈనాడు రాయడం జరిగింది. వేదిక నీడలో ప్రసంగిస్తున్న సీఎం జగన్, చిత్రంలో వైకాపా నాయకులు అంటూ వేదిక మీద నీడలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ ఉంటే ఎండలో మాత్రం జనం అల్లాడిపోతున్నారు అంటూ కూడా ఒక వార్త వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. అధికారులు వెళ్ళారు, భూచోళ్ళు వచ్చారు అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. భూ బకాసురుల గురించి ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా తీసుకొని రాయడం జరిగింది. గుత్తిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, రెచ్చిపోతున్న అధికార పార్టీ నాయకులు అంటూ కూడా ఓవరాల్గా అసలు గుత్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ స్థలాల్ని వైకాపా నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడ అధికారులు కూడా అడ్డుకోవడం లేదు అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇది ఈనాడు అనంతపురానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తలు. నెక్స్ట్, అసలు సాక్షిలో ఎటువంటి వార్తలు వచ్చాయి, ముఖ్యమైన వార్తలు అనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షి అనంతపురం జన సునామీ అంటూ కూడా జన సమూహంగా ఉన్నటువంటి ఒక ఫోటోను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సిద్ధం సభకు హాజరైనటువంటి జనాలను వీళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆనందం, మనవడిని చూసి చెయ్యి ఊపుతూ మద్దతు తెలుపుతున్న వృద్ధురాలు అంటూ కూడా ఒక ఫోటోని, అలాగే జగన్మోహన్ రెడ్డి సభలో అభివాదం తెలుపుతున్నటువంటి ఒక ఫోటోను కూడా వీళ్ళు ప్రధానంగా వేయడం జరిగింది. ఓవరాల్గా అసలు సిద్ధం సభకు సంబంధించినటువంటి వార్తను మాత్రమే హైలైట్ చేస్తూ వీళ్ళు అనంతపురం జిల్లాలో వేయడం జరిగింది. ఇది ఈరోజు సాక్షి అనంతపురానికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్త. నెక్స్ట్, ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్తలు ఏంటనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సిద్ధం ఉన్మాదం అంటూ కూడా సిద్ధం సభలో జరిగినటువంటి ఉన్మాదం గురించి వీళ్ళు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలాగా ఒక వార్తనైతే ప్రధానంగా తీసుకున్నారు. విచక్షణ కోల్పోయిన మంద ఇదే అంటూ కూడా విచక్షణ కోల్పోయి మీడియాను శత్రువుగా వర్ణించిన సీఎం, రెచ్చిపోయిన వైసీపీ అల్లరి మూకలు, ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్పై దాడి, తీవ్రంగా గాయపడిన ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణ అంటూ కూడా ఒక వార్తని, అంటే ఒక అల్లరి మూక ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్పై చేసినటువంటి దాడిని వీళ్ళు ఖండిస్తూ ఒక వార్త ప్రధానంగా తీసుకోవడం జరిగింది. శ్రీకృష్ణ అనేటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని వీళ్ళు అత్యంత కిరాతకంగా కొట్టడం జరిగింది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. కలెక్టరేట్ ధర్నాకు సిద్ధం కండి అంటూ కూడా మరో వార్తని ఆంధ్రజ్యోతి మన ముందుకు తీసుకొచ్చింది. గొంతెత్తి ప్రభుత్వాన్ని నిలదీద్దాం, రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ జేఏసీ నేతల తీర్మానం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఇక్కడ మనం చూసుకోవచ్చు సిద్ధం సభకు వచ్చి కార్యకర్తలు తాగుతూ ఉన్నటువంటి చిత్రాలను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే శ్రీకృష్ణని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా పరామర్శిస్తున్నటువంటి ఒక చిత్రాన్ని కూడా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. వైసీపీ శ్రేణుల పాశవికమైనటువంటి దాడి అంటూ కూడా ఒకటి, అలాగే శ్రీకృష్ణను పరామర్శిస్తున్న టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అంటూ కూడా గాయపడినటువంటి శ్రీకృష్ణను పరిటాల శ్రీరామ్ పరామర్శించడానికి వచ్చారంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా తీసుకొని మన ముందుకు తీసుకొచ్చారు.
ఇవి అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ఈనాడు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తిరుమలకు సినీ నటి శ్రీలీల తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నట్లుగా కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా తీసుకొచ్చారు. చెరువు కట్ట తవ్వేసి కబ్జా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చిత్రంలో చెరువు కట్టని తవ్వుతున్నటువంటి దృశ్యాలను కూడా చిత్రంగా మన ముందుకు తీసుకొచ్చారు వీళ్ళు. ఆఖరు వరకు అదే వ్యూహం, అప్రమత్తంగా ఉంటేనే అక్రమాలకు అడ్డుకట్ట అంటూ కూడా బోగస్ ఓట్ల చేర్పులకు వైకాపా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, ఇతర ప్రాంతాల వ్యక్తులతో దరఖాస్తులు చేస్తుంది, సో అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా మనకి ఒక అవగాహన కల్పించేలాగా ఓట్లకు సంబంధించి ఈ వార్తని ప్రధానంగా ఈనాడు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఈనాడు పత్రిక మన ముందుకు తీసుకొచ్చింది. ఆదాయం ఉన్న సేవలు 0, జిల్లా గణాంకాలు ఏఎంసీలు 10, సెన్స్ లక్ష్యం 10 కోట్లు, ఇప్పటి వరకు వసూళ్లు 7 కోట్లు మాత్రమే అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. అమలు కాని మరికొన్ని హామీలు, ఇక్కడ మరికొన్ని హామీలు అమలు అవడం లేదంటూ కూడా వీళ్ళు ఒక వార్తను ప్రధానంగా తీసుకున్నారు. పరిహాసం, చెల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల వేదన అంటూ కూడా చెల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు మాకు పరిహారం అందలేదు, మమ్మల్ని పరిహాసం చేస్తున్నారు అన్నట్లుగా కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. బస్సులు లేక అవస్థలు తీరక అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాలో బస్టాండ్లలోని ప్రయాణికులు చూస్తున్నట్లయితే తిరుపతి బస్సు ప్రాంగణంలో ఇది పరిస్థితి అంటూ ఒక చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. పొరుగు రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా బస్సులు లేక ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు అంటూ కూడా రామచంద్ర యాదవ్ గురించి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా తీసుకురావడం జరిగింది. ఎర్ర పండుకు ధరేది, టమోటాలకు అసలు కనీసం మద్దతు ధర కూడా లేదు, పొంగనూరులో ఎగుమతికి సిద్ధం చేస్తున్నటువంటి కూలీలు, కానీ ఎర్ర పండుకు మాత్రం ధర లేదు అంటూ కూడా వీళ్ళు ఒక వార్తను ప్రధానంగా తీసుకున్నారు. మద్దతు పట్టించుకొని పాలకులు, నెలలుగా పెరగని డిమాండ్, అసలు నెలలుగా కూడా డిమాండ్ పెరగడం లేదు, ఎర్ర పండుగ అసలు ధరే లేదు కొన్ని నెలలుగా అంటూ కూడా టమోటాల గురించి ఒక వార్తను రాయడం జరిగింది. ఇది ఈనాడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ సాక్షి చిత్తూరులో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జన సునామీ అంటూ కూడా రాయలసీమకు సంబంధించి నిన్న అనంతపురంలో జరిగినటువంటి సిద్ధం సభ గురించి వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ కిటకిటలాడిన బోయకొండ ఉత్సవాల్లో భాగంగా నిన్న బోయకొండ కిటకిటలాడింది. బోయకొండలో ప్రత్యేక అలంకారంలో అమ్మవారు, ఆలయంలో భక్తుల రద్దీ అంటూ కూడా ఒక వార్తను మనకి ప్రధానంగా చూపించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు అవకాశం అంటూ కూడా ఒక వార్త. రోబో ట్రాక్ విజేత తిరుపతి ఐఐటి అంటూ కూడా మరో వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆధ్యాత్మిక వెలుగులు అంటూ కూడా ఓవరాల్గా నియోజకవర్గం చిత్తూరులో 3 ఆలయాలను అభివృద్ధి చేసినట్లుగా జేడి నెల్లూరు, గంగాధర నెల్లూరులో 15 ఆలయాలను ఇలా వరుసగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలను వీళ్ళు అభివృద్ధి చేసినట్లుగా కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనకు నగరి విద్యార్థి అంటూ కూడా ఒక వార్త, ఆవిడ ప్రతిభను గుర్తించినట్లుగా ఒక వార్త మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది సాక్షి జిల్లా చిత్తూరుకు సంబంధించినటువంటి వార్తలు. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లాలో ఎటువంటి వార్తలు ఉన్నాయనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సిద్ధం అరాచకానిక అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా రాప్తాల్లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండించినటువంటి పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు అంటూ కూడా నిన్న జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారు, అతి కిరాతకంగా అతన్ని కొట్టారు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మాయాజలం హంద్రీనీవా ఎన్నికల గట్టెక్కనీవా అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. వాపోతున్న వైసీపీ శ్రేణులు కనీసం లైనింగ్ పూర్తి చేయని కాలువ, లిఫ్టులతో ఎత్తిపోసిన ఎండిపోతున్న జలం, 26న జగన్ పర్యటన,
నిండిన కాలువ చూడడానికి అధికారుల పాటలు అంటూ కూడా అసలు హంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువ గురించి ఒక వార్త ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్, ఎన్నికల్లో నియంత్రించాలనే టీడీపీ నేతలపై రౌడీ షీట్లు అంటూ కూడా చంద్రబాబు గారు వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా తీసుకొని వీళ్ళు ఒక వార్త రాయడం జరిగింది. ఎత్తివేయాలంటూ డీజీపీకి చంద్రబాబు లేఖ. అంటే ఎన్నికల్లో నియంత్రించాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలపై రౌడీ షీట్లను పెడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం అంటూ కూడా చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు కర్నూలు వార్తలు ఇవి. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు, బస్సులు లేక అవస్థలు పడుతున్నటువంటి ప్రయాణికులు అంటూ కూడా అసలు ప్రయాణికుల ఇబ్బందులను మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, సిద్ధం సభ వల్ల జనానికి కష్టం అంటూ కూడా ఒక వార్తను నిన్న అనంతపురంలో సిద్ధం సభ జరిగిన నేపథ్యంలో రాయలసీమలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కూడా అనంతపురానికి క్యూ కట్టిన నేపథ్యంలో రాయలసీమ ప్రజలు నిన్న ఎంతో ఇబ్బందులకు గురయ్యారు, అవస్థలు పడ్డారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్తో ఓటు పట్టాలని అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు వీళ్ళు. సర్వర్ సమస్యతో సాగని ప్రక్రియ అంటూ కూడా మరో వార్తని. నెక్స్ట్, వైకాపా కౌన్సిలర్కు 2 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కౌన్సిలర్కు 2 ఓట్లు ఉన్నాయి ఒకటే చోట అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. కానరాని సవరణలు, తప్పని ఓటు పాట్లు అంటూ కూడా అసలు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి తప్పులను వీళ్ళు బయటపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా అసలు తుది ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అంటూ కూడా అసలు ఓటు గురించి వీళ్ళు అవగాహన కల్పించేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. జొన్నపై రాజకీయ ముద్ర, సిఫార్సు ఉంటేనే కొనుగోళ్లు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. జొన్న కొనుగోళ్లు చేయాలి అంటే జొన్న పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంటను అమ్ముకోవాలంటే దానికి సిఫార్సు ఖచ్చితంగా ఉండాల్సిందే. జొన్నపై రాజకీయ ముద్ర అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. 20వ తేదీన ఉద్యోగుల భారీ ర్యాలీ అంటూ కూడా మరో వార్తని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇది కర్నూలు జిల్లా ఈనాడుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్, సాక్షి వార్తలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ అదే నిన్న జరిగినటువంటి సిద్ధం సభ గురించి జన సునామీ అనే ఒక స్లోగన్తో వీళ్ళు మొత్తం పేపర్ మొత్తం కూడా నింపడం జరిగింది. నిన్న అసలు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నటువంటి ఫోటోలని, అలాగే సాక్షి ఏ జిల్లాకు సంబంధించినటువంటి పేపర్ చూసినా కానీ ఈ ముసలవ్వ ఫోటోని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మనవడిని చూసి చెయ్యి ఊపుతో మద్దతు తెలుపుతున్న వృద్ధురాలు అంటూ కూడా ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, వైఎస్ఆర్ గారి విగ్రహానికి అభివాదం తెలుపుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటోని మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే అసలు సిద్ధం సభకు ఎంతమంది జనాలు వచ్చారు అనేది కూడా ఒక ఫోటోని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇది సాక్షి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధానమైన వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అధికార మదం అంటూ కూడా నిన్న ఫోటోగ్రాఫర్పై జరిగినటువంటి దాడిని వీళ్ళు ప్రధానంగా తీసుకొని ఒక వార్త రాయడం జరిగింది. మేము సిద్ధంగా లేం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. పిలవని పేరంటానికి ఎలా వెళ్ళాలి, రాప్తాడు సభకు వైసీపీ నాయకుల డుమ్మ, మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం దూరం, అదే బాటలో మరికొందరి నాయకులు, వైసీపీలో భగ్గుమంటున్నటువంటి వర్గపోరు అంటూ కూడా అసలు పిలవని పేరంటానికి మేము ఎందుకు వెళ్ళాలి అంటూ కూడా వైసీపీ నేతలు కొంతమంది వాళ్ళ ఆవేదనను చెప్పినట్లుగా కూడా ఈ ఆర్టికల్ మనకైతే తెలియజేస్తుంది. మేము సిద్ధంగా లేం అనేటువంటి స్లోగన్తో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది కర్నూలు జిల్లా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్త. నెక్స్ట్, కడప జిల్లాలో ఈనాడులో ఎటువంటి వార్తలు ఉన్నాయనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తాగునీటికి గండి, స్వప్రయోజనాలు దండి అంటూ కూడా అసలు సమ్మర్ దగ్గర పడుతూ ఉంది. వేసవిలో త్రాగునీరు పెద్ద సమస్యగా మారింది. కానీ త్రాగునీరు సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు మాత్రం అడుగులు వేయట్లేదు అంటూ కూడా
ఒక ప్రధానమైనటువంటి వార్తని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చక్రస్థానం చక్రి ధ్యానం అంటూ కూడా శ్రీనివాసుడికి సంబంధించినటువంటి ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చారు. జై శివాజీ జై భవానీ ఆకట్టుకున్న శోభాయాత్ర, కడప నగరంలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర అంటూ కూడా శివాజీకి సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా నిన్న కడపలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం గురించి ప్రధానంగా ఒక వార్త రాస్తూ వీళ్ళు ఒక ఆర్టికల్ మన ముందుకు తీసుకొచ్చారు. బస్సులు లేక ప్రయాణం సాగక అంటూ కూడా నిన్న సిద్ధం సభకు సంబంధించి జనాలు పడ్డ అవస్థల గురించి కూడా ఒక ఆర్టికల్ ప్రధానంగా రాయడం జరిగింది. ప్రొద్దుటూరు గడ్డపై జెండా ఎగరవేస్తాం, ఆత్మగౌరవ సభలో బీసీ నేతలు అంటూ కూడా ప్రొద్దుటూరు గడ్డపై జెండా ఎగరవేస్తాం అంటూ కూడా బీసీ నేతలు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను తీసుకొని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అందాల కొండపై చిరుతల భయం, పర్యాటకుల వెన్నులో వణుకు, మొసళ్ళ పార్కుకు భద్రత కరువు అంటూ కూడా అందాల కొండపై చిరుతల భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి కడప జిల్లాలోని ఈనాడు పత్రిక ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సాక్షి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాక్షి పత్రికలో జన సునామీ, నిన్న రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభ దద్దరిల్లింది. సీమవాసుల సమరోత్సాహం, మార్మోగిన జగన్ నినాదం, అడుగడుగున నీరాజనం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సహకారం ప్రగతి పదం అంటూ కూడా 106 ఏళ్లుగా రైతుల సేవలో డిసిసి బ్యాంకు, ప్రభుత్వ ప్రత్యేక చొరవతో అభివృద్ధి వైపు పయనం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే రాణించిన ఆంధ్ర బ్యాట్స్మెన్ 6 బంతుల్లో 6 సిక్సర్లతో రికార్డు, 64 బంతుల్లో సెంచరీ చేసిన వంశీకృష్ణ అంటూ కూడా రాణించిన ఆంధ్ర బ్యాట్స్మెన్ అంటూ ఒక వార్తను మన ముందుకు తీసుకొచ్చారు. చక్రస్థానం సర్వపాపహరణం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇది కడప జిల్లా సాక్షికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతి కడపలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. కలహాల కాపురం అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. పులివెందుల సహా వైసీపీలో కోల్డ్ వార్, కడుపులో కత్తులు పైకి కౌగిలింతలు, సర్ది చెప్పలేని స్థితిలో జగన్ శిబిరం, వైనాట్ 175 జగన్ నినాదం, వచ్చే ఎన్నికల్లో సాధ్యమేనా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా అసలు కడపలో వైసీపీ నాయకుల కోల్డ్ వార్ను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి అమానుషం అంటూ కూడా ఒక వార్తని, ఏపీలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు, రాయితీలు కాదు రాజ్యాధికారం దిశగా బీసీలు పోరాడాలి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్ అంటూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి ఆటలిక సాగవు, టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో టీడీపీ నేతలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆటలిక సాగవు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సిద్ధం జనానికి నరకం, సిద్ధం సభ వల్ల జనాలు నరకం ఫేస్ చేశారు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా ఆంధ్రజ్యోతి మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాల్లోని ప్రధానమైనటువంటి వార్తల్ని మనం విశ్లేషించుకున్నాం. థ్యాంక్ యూ.